సూపర్ 6 లో ఒక హామీ అయినటువంటి ఉచిత బస్సు ప్రయాణమని ఎన్నికల ముందు ఏం చెప్పారు మనకి? ఎక్కడైనా కూడాను ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడాను ఉచితంగా అక్క చెల్లెమ్మలందరూ తిరగండి 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 అనేటువంటిది ఓ మాట చెప్పి ఎన్నికలైన తర్వాత దాదాపు 15 నెలలు పూర్తయి 16 నెలలు గడుస్తా ఉంది. మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం దాదాపు ఒక క్వార్టర్ పూర్తయింది. ఈరోజు జీవో రిలీజ్ చేసేసి కేవలము కొన్ని రకాలైనటువంటి బస్సుల్లో మాత్రమే అని వాళ్ళు ఈరోజు ఇచ్చారు. దాన్ని ప్రశ్నించినటువంటి మీడియాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఎదురుదాడి చేయడము. ఈరోజు ఆయన రవాణా శాఖ మంత్రి, ఏదో పేరుందబ్బా, ఆయన పేరు మొదటిసారి గెలిచాడు కదా, మొదటిసారి మంత్రి అయ్యాడు, రాంప్రసాద్ రెడ్డి అంట. ఆయన సాక్షి మీద ప్రెస్ మీట్ పెట్టి సాక్షి ఏం చెప్పినా కూడాను జనాలను మంచి చేస్తాము, అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తాము, గత ప్రభుత్వం ఆర్టీసీ విచ్ఛిన్నం చేసింది అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మొదటిసారి కదా ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. అయ్యా నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కసారి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు అభద్రతాభావంతో భయపడుతూ తమకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేక ఇబ్బందులు పడుతూ ప్రభుత్వంలో విలీనం చేసుకోండి అనేటువంటి ప్రతిపాదనలు, వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో వస్తాయో మీకు తెలియంది కాదు, అంటే మీకు తెలియదు అనుకుంటా మొదటిసారి మంత్రి. అటువంటిది మీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, ఆర్టీసీ కార్మికుల వాళ్ళు కానీ, ఆర్టీసీ డ్రైవర్లు కానీ, ఆర్టీసీ సంస్థ గురించి కానీ పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయితానే 2019 నవంబర్లో ఆర్టీసీని, ఆ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తూ 52,000 పైచిల్లుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలుగా కల్పించడమే కాకుండా సంవత్సరానికి 300 కోట్లు భారం పడుతుంటే దీనివల్ల చిరునవ్వుతో స్వాగతించాము. వారి యొక్క కళ్ళలో ఆనందం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. అదేవిధంగా 2018-19కి సంవత్సరానికి 961 కోట్లు నష్టాల్లో 2019 నవంబర్ వరకు దగ్గర 7,629 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలు ఉండే. అంటే ఆ సంస్థ ఆల్మోస్ట్ మూసేసే స్థితిలో ఉన్నటువంటి సంస్థని ఆర్టీసీలోని ప్రభుత్వంలో విలీనం చేసుకుని వారికి పూర్తిగా భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఏదో నోటికొచ్చినట్టో, ఏదో మీరు చెప్పినట్టు అమలు చేయలేక సాక్షి మీదనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో, ఇతర మీడియా సంస్థల మీదనో మీరు ఫైర్ అయితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మంత్రి గారు, ఒక్కసారి మీరు ఎన్నికల ముందు ఏమిచ్చారు, తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారనేటువంటిది మీ యొక్క యాడ్సే. మీరు ప్రకటనలు ఇచ్చి వందలాది కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టి ఎన్నికల ముందు ప్రకటనలు చేయించి ఇంటికి వెళ్లి మహిళలకి ఊరించి ఆశలు లేకెత్తిచ్చేసి పూర్తిగా మిమ్మల్ని రాష్ట్రం అంతా తిరిగే పూర్తిగా ఉచితంగా తిప్పుతాము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని మీరు ఊదర కొట్టారే, బాకా ఊదారే. ఆ యాడ్స్ ఒక్కసారి ప్లే చేద్దాం మీ నాయకుడి మాటలతోనే. అయ్యా మొదటిసారి అయిన మంత్రి గారు, మొదటిసారి ఎమ్మెల్యే గారు అనుకుంటా, ఒక్కసారి చూడయ్యా, మీకు తెలియదు కదా పాపం, ఒక్కసారి గమనించండి, ఒక్కసారి అప్లై చేయండి. మీ పార్ట్నరు జనసేన వాళ్ళ యాడ్ ఒకటి చూద్దాం. ఇది ఓపెన్ చేయండి. ఒకసారి మొబైల్లో చూపిస్తాను. భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నా? భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నా? మనం మొక్కులు తీర్చాలండి, ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరు ఒక పని చేస్తే
మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్ కి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. నా పరిస్థితి నాకు నేమ్స్ ఉన్న దగ్గర ఒకసారి స్టాప్ చేయండి. ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. 5 సంవత్సరాలు. ఒక్కసారి మీ పార్ట్నర్ జనసేన వాళ్ళు ఎన్నికల ముందు కూటమి అడిగా ఇచ్చి ఏమేమి రాశారు అక్కడ? తిరుపతి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలు, మొత్తం రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలన్నీ రాసి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిది, సింహాచలం అప్పన్న స్వామి వారిది, అన్నవరం సత్యనారాయణ స్వామి వారిది, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిది, కాణిపాకం వినాయకుడి వాళ్ళది, కాళహస్తి శివుడిది. ఇన్ని పుణ్యక్షేత్రాలు, ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అన్ని రాశారు. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కూడాను దీనికి యాడ్ ఇచ్చేసేసి పూర్తిగా ఉచితంగా అంట. పాపం ఆవిడ రాసుకొని ఎప్పటి నుంచో ఆయన సరిపోని జీతాలతో ఇబ్బందులు పడతా ఉంటే ఇదంతా ఏం అవసరం లేదు, ఇక కంగారు పడద్దు, మనకు చంద్రన్ వస్తున్నాడు, మనకు గాజు గుర్తుకేద్దాం, సైకిల్ గుర్తుకేద్దాం, మనం గెలుస్తాం, మొత్తం వెళ్దామని చెప్పి ఒకటి. ఇంకొకటి చంద్రబాబు గారు ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమన్నా నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నామంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా మీకోసం. అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ సో చంద్రబాబు గారేమో సేఫ్ డ్రైవర్ అంట, బస్సు ఎక్కాలంట, ఎక్కడికైనా వెళ్ళాలంట, అది అత్తారింట పుట్టిల్లా ఎక్కడికైనా వెళ్ళడము, ఎవరు నడితే మా చంద్రన్న చెప్పారని చెప్పి అంటున్నారంట. ఈరోజు బస్సులు ఎక్కి చంద్రన్న అంటే పాపం వాళ్ళందరినీ కూడా తోసిపడేరా కిందికి. మరి జీవోలో ఏమిచ్చారు? అంతకుముందు మీ పార్ట్నర్ యాడ్స్ లో ఏమిచ్చారు?